హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజైతే ఇది అనార్కలి ఫ్రాక్ అండి. ఇది శారీ అయితే ఇది లంగా ఓణి హాఫ్ శారీ టైప్లో అయితే ఉంది. శారీ ఇచ్చారు. ఇది ఏదైనా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పి కస్టమర్ అయితే మనకి ఇది శారీ ఇచ్చారండి. అయితే నేను ఇలా అయితే డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేశాను. చూడండి, ఇది బాడీ పార్ట్కి వేసాను చూసారా, పైన యోక్ పార్ట్కి. ఇది హ్యాండ్స్కి వచ్చిందండి. ఇదైతే హ్యాండ్స్కి ఇచ్చాడు, వర్క్ అయితే వచ్చింది. నెక్ కట్ చేస్తున్నానండి. నెక్ అయితే కట్ చేయలేదు, ఓన్లీ రౌండ్ నెక్ కటింగ్ చేశాను. ఇది హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ని వర్క్ పీసెస్ 2 పీసెస్ని కలిపి ఇలా వన్ సైడ్ అంటే ఫ్రంట్ పార్ట్ వరకు వేస్తున్నాను. చూడండి, కట్ చేస్తున్నాను. ఇది వీడియో అయితే కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో లైవ్లో అయితే ఉందండి. లైవ్లో అనార్కలి ఫ్రాక్ కటింగ్ అని థంబ్నెయిల్ ఉంటుందండి. దాన్ని అయితే క్లిక్ చేసి చూడండి మీకు, లేదంటే ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇలా మనం ఫ్రంట్ పార్ట్ వరకు ఇలా వర్క్ వచ్చిన దాన్ని తీసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ ప్లెయిన్ వేసేసాను. ఇంకా వర్క్ అయితే ఎక్కడ రాలేదండి. శారీలో బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్, చిన్న బార్డర్ కూడా వచ్చింది. పెద్ద బార్డర్ హ్యాండ్స్కి వేసి చిన్న బార్డర్ని లెహంగా కింద అంచుకైతే వేశాను. ఓకేనా? చూడండి, ఇదిగోండి, మిగిలిన పీస్ అంతా కూడా నేను యోక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇలా మిగిలిన పీస్ అంతా ఫోల్డింగ్ వేశాను. ఇలా ఫోల్డ్ చేస్తే 8 ముడతలు వచ్చింది, అంటే 8 ముడతలు వస్తుంది. ఇలా అంటే 8 లేయర్స్ వచ్చిన తర్వాత ఇదిగోండి, సేమ్ అదే. ఇది కూడా ఇంకో పీస్ ఉందన్నాను కదా, లంగా ఓణి శారీ కదా, అది కూడా సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ ఎంత అయితే కావాలో అంత, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కూడా కలుపుకొని తీసుకోవాలి, మార్కింగ్ వేసుకోవాలి. అది ఎలా అంటే ఇన్ని మడతల మీద మనకి అది డివైడ్ చేసుకోవాలి. ఇది నడుము లూజు 40 ఇంచెస్ అనుకోండి, అట్లా 40 ఇంచెస్ రావాలి. ఒక్కొక్క లేయర్ మీద 2 ఇంచెస్ చొప్పున తీసుకుంటే, 3 ఇంచెస్ చొప్పున తీసుకుంటే మనకి ఇక్కడ 36 వచ్చిందండి నాకు. 3 ఇంచెస్ అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే 42 ఇంచెస్ వచ్చింది. అంటే 3.25 ఇంచులు అయితే తీసుకున్నాను నేను. 3.25 తీసుకుంటే 42 ఇంచెస్ అయితే వచ్చింది. దానిని బట్టి మనం చూసుకొని నడుము లూజుని బట్టి ఇక్కడ ఎన్ని భాగాలు చేస్తే కరెక్ట్గా సరిపోతుందో దాన్ని బట్టి వేసుకోవాలి. ఓకేనా? ఫుల్ లెంత్ వచ్చేసి 52 ఇంచెస్ అయితే బాడీకి ఎంత కావాలో అంత మెజర్మెంట్స్ పెట్టేసుకోండి. బాడీ పార్ట్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత మనకి అంటే యోక్ పార్ట్ దగ్గర నుంచి కిందకి లెహంగా ఎంత అయితే కావాలో అంతా మీరు ఆది తీసుకుంటే ఆ విధంగా మెజర్మెంట్స్ పెట్టేసుకొని ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కొలుచుకొని ఎంత కావాలి అనేది ఉంచేసి మిగతాది కట్ చేసేసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి స్టిచ్చింగ్ కోసం. ఓకేనా? ఇలా మిడిల్లో నుండి నేను ఇలా ఫోల్డింగ్ వేసాను కదా, ఈ ఫోల్డింగ్ అంతా కూడా కటింగ్ చేసేసాను. తర్వాత ఇక్కడ మిడిల్లోకి మార్క్ చేస్తున్నాను చూడండి, మధ్యలోకి. ఎందుకంటే మనకి ఈ మధ్యలోంచి ఇక్కడ నడుము దగ్గర లూజ్కి ఇక్కడ వస్తుంది, 3 ఇంచెస్ తీసుకోవాలి. అది ఎట్లా అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నడుము లూజు 40 ఇంచెస్ అనుకోండి, ఇక్కడ 8 ఇంచులు 8 ఫోల్డింగ్స్ వచ్చింది. ఫోల్డింగ్స్ మీద 8 16 ముక్కలు వచ్చినాయి. ఈ పీసెస్ మొత్తం కలిపి పైన గ్రీన్ కలరు, కింద పింక్ కలరు కలిపి 16 పీసులు వచ్చినాయి. అంటే 16 మూళ్ళు వేసుకోండి. 16 మూళ్ళు అలా మెజర్ చేసుకోండి. అట్లా మెజర్ చేసుకుంటే 16 మూళ్ళు ఎంత వస్తుంది? 36 ఇంచులు వస్తుంది. 36 ఇంచులు మీకు నడుము లూజు 36 ఇంచులు అయితే అంత పెట్టేసుకోండి. లేదు ఇంకా కొంచెం ఎక్కువ ఉంది అంటే కనుక ఒక గీత పెంచుకోండి, ఎక్కువ పెంచొద్దు. ఒక 1 ఇంచు 2 ఇంచులు ఉంటే ఒక గీత పెంచుకోండి, ఎక్కువ పెంచొద్దు. ఓకేనా? లేదా ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. అది కూడా పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి లూజ్ వస్తే కనుక. ఓకేనా? ఈ విధంగా అయితే ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ నడుము లూజును ఎంత అయితే ఉందో దాన్ని అన్ని భాగాలు చేసుకోవాలి. మన ఫోల్డింగ్ లేయర్స్ ఎన్ని వేసుకుంటామో అన్ని మూళ్ళు వేసుకున్నాను నేను. ఇక్కడ ఎన్ని లేయర్స్ వేసాను? 16 పీసులు ఉన్నాయి. 16 పీసులకి 3 చొప్పున కట్ చేశాను. అక్కడికి ఇది 36 ఇంచులు వచ్చింది. అంటే నేను ఒక గీత ఎక్కువ పెట్టాను కాబట్టి నాకేం చేసిందంటే ఇది 42 ఇంచుల దాకా వచ్చిందండి.
అంటే 3.5 అలా తీసుకున్నాను. 42 ఇంచులు వచ్చింది. తర్వాత దీన్ని ఏం చేశానంటే మళ్ళీ కొద్దిగా స్టిచ్చింగ్ వేశాను. పైన యోక్ పార్ట్ దగ్గరే ఈ పీసెస్ దగ్గరే కొద్దిగా మళ్ళీ కొద్దిగా స్టిచ్చింగ్ వేశాను. ఆ విధంగా అయితే దీన్ని ఇలా కట్ చేసుకోండి. ఇది నేను కట్ చేసిన విధంగా ఇలా కిందకు వచ్చేసరికి కాస్త ఎక్కువ రావాలి లెంత్. పైన మనకి నడుము లూజ్ ఎంత కావాలో అంతా కట్ చేసుకోవాలి. ఓకేనండి, అర్థమైంది కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోనికి వెళ్ళిపోదాము. మీకు స్టిచ్చింగ్ కూడా సింపుల్గా అయితే చెప్తాను. మొత్తం అంతా పర్టికులర్గా గంట వీడియోస్ అయితే చేయలేదు. సింపుల్గా కొద్దిగా అది ఎలా టచ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది అయితే సింపుల్గా అయితే తీసానండి. ఈ రెండింటిని మనం అటాచ్ చేయాలి. ఒకటి గ్రీన్ కలర్ది, ఒకటి పింక్ కలర్ది కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈ పైపింగ్ వీడియో సింపుల్గా చూపిస్తున్నానండి. మధ్యలో నేను వేశాను నడుము యోక్ పార్ట్కి. ఫస్ట్ అయితే అబ్బాయి స్టిచ్ చేసేటప్పుడు చాలా స్పీడ్గా స్టిచ్ చేస్తున్నాడు. కాబట్టి నేను కొంచెం కటింగ్ చేసి వచ్చేసరికి ఆ బాడీ నెక్ అయితే స్టిచ్చింగ్ చేసేసాడు. కాబట్టి ఏం చేశానంటే మీకు ఇది వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇలా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకోవాలి మనం. ఇలా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకుంటే ఇది ఇన్విజిబుల్, అంటే లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేయాలి అంటే కనుక. ఓకేనా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇది నేను యోక్ పార్ట్కి వేస్తున్నాను. ఇది యోక్ పార్ట్కి వేసింది అంటే నడుము దగ్గర, బాడీ పార్ట్కి నడుము దగ్గర వేసే పీస్ కోసం అయితే ఇది రెడీ చేశాను. తను వేయలేదు. తను ఏంటంటే ఓవర్లాక్ చేస్తున్నాడు, ఐరన్ చేస్తున్నాడు. దాన్ని కొంచెం టైం పడుతుందిలే అని నేను ఈలోపు ఈ థ్రెడ్ స్టిచ్ చేసి పైపింగ్స్ రెడీ చేసి యోక్ పార్ట్కి అయితే వేశాను. ఓకేనా. ఇలా మీరు నెక్కి స్టిచ్ చేసుకోవాలి. ఇది నేను ఎందుకు చెప్పాను చూపించానంటే మీకు ఇలా థ్రెడ్ని రెడీ చేసుకొని చూడండి. ఇదిగో నెక్కి అయితే స్టిచ్ చేసేసాడు. ఇక్కడ నుంచి నేను వీడియో తీశాను. ఇదిగోండి ఇట్లా నెక్కి స్టిచ్ చేసిన తర్వాత ఇలా దాన్ని రివర్స్లో వేసేసుకొని ఉల్టాగా దాని మీద స్టిచ్ వేస్తున్నాడు. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ కట్ చేశానండి. ఇక్కడ మీకు చూపించలే వీడియో. ఇదిగోండి 2 పీసెస్ నెక్ కట్ చేశాను కదా. ఇలా 2 పీసెస్ కింద కట్ చేసేసి పైపింగ్ వేయించాను. ఇదంతా నేనే అంతా దగ్గరుండి స్టిచ్చింగ్ చేయించానండి. తను ఓన్లీ స్టిచ్చింగ్ వరకే చేస్తాడు. మొత్తం అంతా డిజైన్ నేనే. ఇది మేడం కూడా ఏది డిజైన్ స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుందని అయితే ఎలా అయితే బాగుంటుందో ఇది అలాగే స్టిచ్చింగ్ చేయండి అని చెప్పారు. నేను అయితే ఇలా సజెషన్ ఇచ్చాను. అనార్కలి అయితే బాగుంటుంది, క్లాత్ వేస్ట్ అవ్వకుండా అని చెప్పి నేను చెప్పానండి. అయితే మేడం ఓకే చెప్పారు. సేమ్ అదేవిధంగా అసలు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చాలా బాగా వచ్చింది ఫ్రాకు. ఇట్లా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇలా మనం ఈ పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేసిన తర్వాత ఉల్టాగా వేసి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి రివర్స్లో స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇదిగోండి హ్యాండ్స్కి వేసిన పీస్ని ఫ్రంట్ పార్ట్కి వేయడం వల్ల హ్యాండ్కి వచ్చిన వర్క్ని, ఆ వర్క్ను హ్యాండ్కి ఏమో బార్డర్ వేసేసాను. ఇలా పైపింగ్ మీద స్టిచ్ వేస్తున్నాడు చూడండి. చాలా స్పీడ్గా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాడు అబ్బాయి. ఫినిషింగ్ కూడా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చాలా బాగా స్టిచ్ చేస్తున్నాడు. ఇలా అయితే పైన స్టిచ్ వేసుకోండి పైపింగ్కి. ఓకేనా. ఇలా పైపింగ్ మొత్తం అంతా నెక్ రెడీ చేసుకోవాలి. నెక్ అంతా 2 పీసెస్ కింద కట్ చేశాను కదా. ఈ మోడల్ మీరు స్టిచ్ చేయాలనుకుంటే కనుక ఇలా మిడిల్లో కట్ చేసిన తర్వాత పైపింగ్ వేసుకున్న తర్వాత ఇట్లా మధ్యలో మళ్ళీ ఇక్కడ ఒక పీస్ అయితే రెడీ చేసుకోవాలి. అది క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి దాని మీద పెట్టేసుకోండి. ఇదిగోండి ఇట్లా ఈ విధంగా పెట్టేసి మళ్ళీ దీని మీద స్టిచ్ వేయాలి. నేను చెప్తున్నాను తనకి. తను ఉక్స్లో బటన్స్ వస్తాయేమో అనుకున్నాడంట. కానీ అప్పుడు నేను చెప్పాను పైన స్టిచ్ చేస్తున్నాడు, తెలియకపోతే నేను చూపిస్తున్నాను. ఇక్కడ స్టిచ్చింగ్ చేయమని చెప్పి చూపిస్తున్నాను. ఇట్లా పైపింగ్ పక్కనే మళ్ళీ థ్రెడ్ వేసుకోవాలి, అది స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఈ డబల్ పైపింగ్ వచ్చింది కదా, చాలా నీట్గా వచ్చింది. దీనికి ఇంకా ఇదంతా వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ పోట్లీ బటన్స్ అలాంటివి ఏమీ పెట్టలేదు. బాగుంది కదా. ఇలా చాలా బాగుందండి. నార్మల్గా స్టిచ్ చేస్తే ఇది వర్క్ వచ్చేది కాదు. ఆ హ్యాండ్స్కి వేసిన వర్క్ని నేను ఇలా వేయటం వల్ల చాలా బాగుంది, బాగా వచ్చింది. ఇలా షోల్డర్స్ జాయిన్ చేస్తాం. బ్యాక్ కూడా సేమ్ అదేవిధంగా పైపింగ్ అయితే వేసేసామండి. పైపింగ్ వేసేసిన తర్వాత ఇది ఫ్రంట్ ఇలా పైపింగ్ వేసిన తర్వాత 2 షోల్డర్స్ని కూడా అటాచ్ చేసేసి హ్యాండ్ కూడా సేమ్ అదేవిధంగా రెడీ చేసుకోవాలి. కాకపోతే పైపింగ్ వేయలేదు హ్యాండ్స్కి, ఎందుకంటే బార్డర్ వేసానని చెప్పాను కదా.
ఇలా షోల్డర్స్ జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ డాట్స్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా డాట్స్ అయితే వేసుకోవాలి. ఫ్రాక్ కాబట్టి ఫిట్టింగ్ నీట్గా వస్తుందండి. ఇట్లా హ్యాండ్స్ వేసేసి రివర్స్లో వేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడైతే స్కిప్ చేస్తాను. ఓన్లీ సింగిల్ హ్యాండ్ చూపిస్తాను చూడండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్లో వేసుకోవాలి. ఇక్కడ ఈ మిడిల్లో 2 కలిపి ఇలా స్టిచ్ వేసాడండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ రివర్స్ వేసి మళ్ళీ స్టిచ్చింగ్ వేశాడు, అంటే డబుల్ స్టిచ్ వేశాడు. అది ఎందుకు అని అంటే ఫినిషింగ్ కోసం అని చెప్పాడు. ఓకే సరే అయితే అని నేను విడిచిపెట్టాను. నేనైతే ఏం చేస్తానంటే గోరుతో రఫ్ చేసి దీన్ని రివర్స్లో వేసేసి ఇలా పైన మళ్ళీ స్టిచ్ వేసుకొని అప్పుడు ఇలా దీని మీద అటాచ్ చేస్తాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 కలిపి అటాచ్ చేసుకుంటాను. కానీ తను డబుల్ స్టిచ్ వేశాడు. ఓకే అయితే తర్వాత అయితే ఏమైందంటే ఇదిగోండి చూడండి, ఈ బార్డర్ వేయాలని చెప్పాను. ఇలా హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వేసానండి. శారీలో పెద్ద బార్డర్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. ఈ పెద్ద బార్డర్ వచ్చేసి పళ్ళులో వచ్చింది. దాన్ని తీసేసి ఇక్కడ హ్యాండ్స్కి అయితే వేశాను. హ్యాండ్స్ వర్క్ మనం తీసేసుకుని బాడీ పార్ట్కి యోగ్ పార్ట్కి వేసాం కాబట్టి ఇక్కడ హ్యాండ్స్కి అయితే పెద్ద బార్డర్ తీసుకొని వేశాను. ఇట్లా మీరు ఇలా శారీస్ ఉంటే కనుక ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది కదా. కాబట్టి నేను ప్రతిదైతే చెప్తున్నానండి మీకు క్లియర్గా. ఇలా మీరు కూడా డిజైన్ చేసుకోండి మంచిగా ఫ్రాక్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. నేను ఫ్రిల్స్ పెట్టి కటింగ్ చేశాను హ్యాండ్స్కి. మీకు లైవ్ వీడియో పెట్టానండి, ఇది లైవ్ వీడియో కటింగ్ పెట్టాను. కానీ దానిలో నేను హ్యాండ్కి పఫ్ అయితే పెట్టలేదు, కుచ్చు పెట్టలేదు. తర్వాత కట్ చేసుకున్నాను దీన్ని. మీరు ఇంట్రెస్ట్ ఉండి ఇది వీడియో కావాలి అంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళండి. లాంగ్ అనార్కలి టాపు కటింగ్ అని చెప్పి ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఓకేనా, మీకు కటింగ్ అర్థమవుతుంది. అది ఫ్రాకు నాకు కస్టమర్ మేడం నాకు అది ఫ్రాక్ ఇచ్చారు, డ్రెస్ టాప్ అయితే ఇచ్చారు, దానిని బట్టి కట్ చేశాను. ఇలా అయితే మనం హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత 1 సైడ్ అయితే స్టిచ్ వేసేసాడు. అది కూడా నేను వీడియో తీయలేదు. తర్వాత ఇప్పుడైతే ఇది ఏం చేయాలో చెప్తున్నానండి. ఇదిగోండి ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పింక్ పీస్ ఒకటి, గ్రీన్ ఒకటి, 2 కలిపి స్టిచ్ చేయాలని చెప్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని ఒకటి పింక్ ఒకటి గ్రీన్ కింద మనం అటాచ్ చేయాలండి. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. అది కూడా తక్కువ కట్ చేసిన వైపు, ఎటువైపు అయితే మనం క్రాస్ లంగా ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తామో అదే విధంగా ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి స్టిచ్చింగ్ వీడియో మీకు. స్టిచ్చింగ్ అంతా కూడా నెక్కు కట్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ వేసేసుకోండి. లేదు మీకు ఇన్విజిబుల్ పైపింగ్ రావట్లేదు అంటే కనుక పైన వేసుకోండి, నో ప్రాబ్లం, పర్వాలేదు. కాకపోతే అది చేతి పని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. పైన స్టిచ్ వేసే కన్నా చేతి పని అయితే నీట్గా ఉంటుంది. ఇట్లా చూడండి. ఇప్పుడైతే ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఐరన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇది స్టిచ్చింగ్ కొంచెం అది పల్చగా ఉంది కదా క్లాత్, కాబట్టి స్టిచ్చింగ్ ఫోల్డింగ్ అవుతుంది క్లాత్, కాబట్టి ఇక్కడ ఐరన్ చేస్తున్నాడు చూడండి. ఇలా ప్రతి పీస్కి కూడా ఇలా ఐరన్ చేసి తర్వాత ఓవర్లాక్ చేసి తను వచ్చేలోపు నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను. ఎందుకంటే యోగ్ పార్ట్కి పైపింగ్ రెడీ చేస్తున్నానండి, థ్రెడ్ పైపింగ్ని. ఇదిగోండి ఇది బాడీ పార్ట్, దీనికి నడుం దగ్గర ఇలా పైపింగ్ వేస్తున్నాను. దీన్ని అటాచ్ చేసేసాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసాను. ఇది లోపలికి ఫోల్డ్ చేసి పైపింగే కనిపించేలాగా స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసి స్టిచ్చింగ్ పైన ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ చూపించాను ఫస్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ మిడిల్లో కూడా పైపింగ్ వచ్చింది కదా,
ఇది వేసేసరికి ఇంకా లుక్ బాగుందండి, చాలా బాగా వచ్చింది. సేమ్ ఇలానే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెడీమేడ్ టాప్లా ఉందండి. ఈ విధంగా నేనైతే స్టిచ్చింగ్ చేశాను. తర్వాత ఈ లైనింగ్ని సేమ్ లైనింగ్ కూడా మీకు చూపించలేదు, కటింగు సేమ్ అలానే వేసాను, కట్ చేశానండి. ఎందుకంటే లైనింగ్ తక్కువ తీసుకున్నాను, అంబ్రెల్లా కటింగ్ రాలేదు. కాబట్టి నేనేం చేశానంటే సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన క్లాత్ ఎలా కట్ చేశానో అలానే లైనింగ్ని కూడా కట్ చేశాను. అవన్నీ కూడా అటాచ్ చేశాడు తను. అటాచ్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేసి రెండు కలిపి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనండి. లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. తర్వాత బాడీ పార్ట్కి ఇలా వన్ సైడ్ మనం స్టిచ్ వేసేసుకోవాలి, వన్ సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ 9 ఇంచెస్ రావాలి, అంటే 36 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకొని రెడీ అవుతుందండి. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఖర్చు కోసం కూడా విడిచిపెట్టి ఎక్కువ తీసుకున్నాను క్లాత్ని. ఇలా మనం వన్ సైడ్ మళ్ళీ రెడీ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పైపింగ్ ఫోల్డింగ్ ఇందాక చెప్పాను కదా, లోపలికి ఖర్చుని ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేయాలి. ఇలా నేను పైన స్టిచ్ వేయలేదు, పైపింగ్ వేసి వదిలేసాను. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ దీన్ని కింద లెహంగా పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలి. తనకి ఇది ఎలా అటాచ్ చేయాలో తెలియదండి, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా స్టిచ్చింగ్, ఇది మోడల్ స్టిచ్చింగ్ చేయటం. అదైతే ఇలా పెట్టి స్టిచ్ చేయాలని చెప్పి నేను చెబుతున్నాను. చూడండి, ఇలా ఇది యో పార్ట్ని పైన అటువైపుకి పెట్టేసేస్తే మనకి పైపింగ్ కిందకు వస్తుంది. ఈ విధంగా పెట్టేసి పైపింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. అంటే లెహంగాని ఇటువైపుకి లెఫ్ట్ సైడ్కి పెట్టేసి బాడీ పార్ట్కి రైట్ సైడ్కి మిషన్ కింద పెట్టేసి ఇలా పైపింగ్ వేసాం కాబట్టి మనకి పైపింగ్ కనిపించాలి కాబట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలాంటివి నేను చాలా ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేశానండి, కాబట్టి కొంచెం వెంటనే ఇదైతే ఐడియా వచ్చింది, ఇలా స్టిచ్చింగ్ చేశాను. కాకపోతే అప్పటికి నేను వీడియోస్ చేసేదాన్ని కాదు కాబట్టి ఆ మోడల్స్ అయితే మన ఛానల్లో లేవు. ఈ మోడల్స్ ఇప్పుడే స్టిచ్చింగ్ చేశాను. తర్వాత ఇది శారీలో వచ్చిన బార్డరు చిన్న బార్డరు, పెద్ద బార్డర్ వచ్చేసి మనం హ్యాండ్స్కి వేసాము. ఇప్పుడు చిన్న బార్డరు కింద లెహంగాకి కింద లాస్ట్ని కింద వేసుకుంటాం కదా అంచు, ఆ విధంగా కింద అంచు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. కొద్దిగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసాడు. తర్వాత ఇది అటాచ్ చేస్తున్నాడు. ఇలా ఫస్ట్ అయితే కిందన బాగానే మనం స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చండి, బాగానే వచ్చేస్తుంది. కానీ పైన వచ్చేసరికి లెహంగా కొంచెం వెడల్పు అవుతుంది, అంచు తక్కువ అవుతుంది. చూడండి, ఇది చిన్న అంచు కాబట్టి కొంచెం కవర్ అయిపోయింది. మేము కొద్దిగా ఫ్రిల్స్ అయితే పెట్టాము, అలా కవర్ అయిపోయింది, సరిపోయింది, బాగానే వచ్చేసింది. ఈ విధంగా ఇలా చూడండి. పైన వేసేటప్పుడు ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు చూడండి ఎలా ఫ్రిల్స్ ఇదిగోండి ఈ క్రాస్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ బెల్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది, అక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇట్లా పైన వచ్చిన బార్డర్కి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టించేసి స్టిచ్చింగ్ చేయించేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఎలా ఉందనేది లుక్ మీకు చూపిస్తాను. సైడ్ జాయింట్స్ వేసుకోవాలి కదా, అది కూడా చెప్తాను. చూడండి, ఇలా హ్యాండ్ లూజ్ని బట్టి హ్యాండ్ లూజు మార్కింగ్ వేసుకొని చెస్ట్ దగ్గర లూజు మార్కింగ్ వేసుకొని మొత్తం అయితే సైడ్లు జాయింట్స్ వేసేసుకోవాలి. ఇక్కడ 3 లైన్స్ ఇక్కడికి వచ్చేసరికి నడుం దగ్గర 3 లైన్స్ స్టిచ్చింగ్ వేసేసి అక్కడికి ఎండ్ చేసాడండి. అలా ఎండ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపలిది స్టిచ్ వేసుకోవాలి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇక్కడికి ఇలా 3 లైన్స్ వేసిన తర్వాత ఇక్కడ
లోపల అంటే లోపలికి వస్తుంది, కానీ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చే క్లాత్ని రెండు కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని అయిపోయిన తర్వాత మనం లైనింగ్ని కూడా రెండు కలిపి అటాచ్ చేయాలి. శారీని కన్వర్ట్ చేసుకొని అనార్కలి టాప్ ఎలా కట్ చేసుకోవాలి, ఫ్రాకు అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. కటింగ్ అయితే లైవ్ వీడియోలో అయితే ఉంది, చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవారు. ఓకేనా, చూడండి అవుట్ఫిట్ చాలా బాగుంది, కస్టమర్ కూడా బాగా నచ్చింది. ఇదైతే ఫస్ట్ టైం ఇచ్చారు మనకి షాప్లో. అయితే ఇలా అయితే నేను ఓన్గా డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేశానండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.